హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు అయితే మనకి మార్కెట్ మేజర్ గా సైడ్ వేస్ లోనే ఉంది. బట్ మనకి రేపైతే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ట్రంప్ నుంచి అయితే వస్తుంది. ఏప్రిల్ 2 రోజు మనకి కీ అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు జస్ట్ ఒక్కసారిగా మనకి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూస్తే మాత్రం అది 34 ఉంది. సో కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం బెటర్ అయిందని చెప్పొచ్చు. అలానే ఆల్ట్ కాయిన్ సీజన్ మాత్రం సేమ్ 22 దగ్గరనే ఉంది. అందులోనైతే పెద్దగా చేంజెస్ ఏం లేదు. అలానే మనం ఈటీఎఫ్స్ చూసుకున్నా కూడా లాస్ట్ 2 వీక్స్ మొత్తం పాజిటివ్ ఉన్నా కూడా జస్ట్ మళ్ళీ 2 డేస్ లో మాత్రం నెగటివ్ ఇన్ఫ్లోస్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు అయితే నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల మీకు వాయిస్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బట్ ఇంకా ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి. సో ఈ లాస్ట్ 2 డేస్ లోనైతే 93 మిలియన్ అలానే 60 మిలియన్ అవుట్ ఫ్లోస్ అంటే బిట్ కాయిన్ అయితే సెల్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఓవరాల్ గా ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి చూడండి ఆల్మోస్ట్ కొంచెము అది సైడ్ వేస్ అని చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ ఫ్యూ డేస్ లో తోని కంపేర్ చేస్తే ఈ రోజు అయితే మనకి బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. నేను జస్ట్ 5 డేస్ చార్ట్ చూసినా కూడా చూడండి లాస్ట్ ఫ్యూ డేస్ తోని కంపేర్ చేస్తే ఓకే అంటే ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్ దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతుంది. 85 to 86 84,000 ఆ రేంజ్ లోనైతే మనకి ట్రేడ్ అవుతుంది. పర్టికులర్ గా ఈ రోజు చూసుకుంటే మాత్రం మనకి 85 84 మధ్యలోనైతే ట్రేడ్ అవుతుంది. బట్ మనం ఇంతకు ముందు మాట్లాడినట్టు రేపు అంటే మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అయితే మనకి ఏప్రిల్ 2 రోజు అన్నది ట్రంప్ యుఎస్ లో నుంచి టారిఫ్స్ గురించి వెరీ వెరీ కీ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఎక్కడ న్యూస్ ఛానల్స్ లో ఎవి చూసుకున్నా కూడా ఏప్రిల్ 2 ని ట్రంప్ ఏమంటున్నాడంటే లిబరేషన్ డే అని చెప్తున్నారు. ఎందుకు అంటే కార్ ఇండస్ట్రీ మీద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మీద టారిఫ్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాడు. అంటే యూరోప్స్ నుంచి వచ్చే కార్స్, యూరోప్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ అలాంటి అన్నిటి ప్రొడక్ట్స్ మీద అయితే అది ట్రంప్ కొత్త టారిఫ్స్ అయితే వేస్తున్నాడు. అందుకోసమే తను లిబరేషన్ డే అని ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజు నుంచి ఇంకా అమెరికాకి ఈ టారిఫ్స్ ఉండవు. మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందని ఇండైరెక్ట్ గా ఒక మేజర్ డే గానైతే సెలబ్రేట్ చేస్తున్నాడు. బట్ ఇంకా ఎంత పర్సెంటేజ్ టారిఫ్ ఉంటుంది ఏంటి అన్నది మనకి తెలియదు. ఒకవేళ ట్రంప్ అనౌన్స్ చేసిన ప్రకారం అయితే ఏప్రిల్ 2 అంటే ఈ రోజు మీరు వీడియో చూస్తున్న టైంకి 4 PM యుఎస్ టైం. 4 PM అంటే ఆల్మోస్ట్ మీకు అది ఈటీ టైం అన్నట్టు, ఈస్టర్న్ టైం. సో ఆల్మోస్ట్ ఇండియాలో 12:30 అవుతుంది. ఒకవేళ ఆ టైంకి ఏమన్నా వచ్చినా కూడా నేను క్విక్‌గా ట్విట్టర్‌లోనైతే అప్డేట్ చేస్తాను. వీలైతే షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నైట్ టైమ్ కాబట్టి మీకు. సో, బట్ ఏంటి అంటే యూరోప్ కూడా దీన్ని అంతే సీరియస్‌గా తీసుకుంటుంది. యూరోప్ కూడా ఏమంటుందంటే మేము రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే ఎయ్యము. బట్ మా దగ్గర అయితే స్ట్రాంగ్ ప్లాన్ ఉంది. ఒకవేళ ట్రంప్‌ను ఎదుర్కోవాల్సి వస్తే మేము కూడా కంపల్సరీ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏస్తాము. అంటే వాళ్ళు ఎంతైతే యుఎస్ ఎంత టారిఫ్ మా మీద వేస్తారో, ఎంత పన్ను వేస్తారో దానికి సేమ్ మేము కూడా అంతే పన్ను వేస్తామని యూరోప్ కూడా వాళ్ళైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. తను యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లైన్. సో తనైతే ఆల్రెడీ ఈరోజు ట్రంప్ ను వార్న్ చేసింది. బట్ ఏమవుతుంది అన్నది చూడాలి. బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూరోప్ లో ఆల్మోస్ట్ 27 కంట్రీస్ అవన్నీ సింగిల్ మార్కెట్ అన్నట్టు. సో వాళ్ళందరూ కలిసి ఒకే మాట మీద అయితే ఉన్నారు. ఇంక్లూడింగ్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్. సో వాళ్ళు కూడా సేమ్ యూరోప్ తోనే కలిసి ఉన్నారు ఈ టారిఫ్స్ విషయంలో. అంటే బేసిక్ గా ట్రంప్ ఏ టారిఫ్స్ చేసినా సేమ్ టారిఫ్స్ మళ్ళీ యుఎస్ మీద వేయడానికి వీటన్నిటి మీద వీళ్ళందరూ అయితే రెడీ ఉన్నారు. అలానే ఈ కంట్రీస్ కాకుండా ఈవెన్ చైనా కూడా ఆల్మోస్ట్ వీళ్ళతోనే కలిసి ఉంది. సో చైనా కూడా ఈ రోజు మన ఇండియన్ ప్రెసిడెంట్ కి ఒక లెటర్ అయితే రాశారు. మీరేమనుకుంటున్నారు ట్రంప్ గురించి, మనం కలిసి చేద్దాము ఏది చేసినా అని చెప్పేసి. సో ఆల్మోస్ట్
ఇప్పుడు ఎలా ఉంది అంటే యూఎస్ ఒక సైడ్ ఉంది. మిగతా అన్ని కంట్రీస్ అయితే ఈ టారిఫ్స్ వద్దు అని జెప్పేసి అన్ని కంట్రీస్ ఒక రకంగా ఒక గ్రూప్‌గానైతే ఫార్మ్ కావడానికి ట్రై చేస్తున్నాయి. సో, మళ్ళీ ఇంకొకటేంటంటే యాస్ సూన్ యాస్ అంటే ఎప్పుడైతే ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయంగానే ఈ టారిఫ్స్ అయితే వెంటనే అమల్లోకొచ్చే సిట్యుయేషన్ అయితే ఉంది. బట్ అందువల్లనే మనకి ఇది ఇప్పుడు ఈ టారిఫ్స్ గోల అంతా మనకెందుకు అనుకుంటే బేసిక్‌గా మార్కెటు ఇప్పుడు ఎంత వోలటైల్ ఉండేది, ఉండది అన్నది మొత్తం గూడా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ రేపు మనం జూసాము లాస్ట్ టైమ్ కెనడా మీద టారిఫ్స్ ఏసాడు, మెక్సికో మీద ఏసాడు, మళ్ళీ క్యాన్సెల్ జేసాడు. సో, అలానే ఒకవేళ దీని మీద గూడా వేసి క్యాన్సెల్ జేస్తే మార్కెట్ అయితే మనకి పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా గాకుండా సో, ఓన్లీ టారిఫ్స్ ఏసి మళ్ళీ వేరే కంట్రీస్ దానికి మీద రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఎగనెస్ట్‌గా మళ్ళీ టారిఫ్స్ ఏస్తే మనకి మార్కెట్ అయితే వోలటైల్‌గా ఉండి అప్ అండ్ డౌన్ ఎలా ఉంటుందని చెప్పలేము. నెక్స్ట్ 2 వీక్స్ అయితే మనకి కీ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి ఎన్‌డీటీవీలో చూసినా, ఈవెన్ ఇండియన్ న్యూస్ పేపర్‌లో చూసినా కూడా మనకి టారిఫ్స్ అన్నది మేజర్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ టారిఫ్స్ ఇంకొక న్యూస్ ఏంటంటే మైకెల్ సేలర్ మళ్ళీ ఆల్మోస్ట్ 1.9 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అయితే బై చేశాడు. సో 22,000 బిట్ కాయిన్ అయితే 2 బిలియన్ పెట్టేసి బై చేశాడు. సో ఇప్పుడు మైకెల్ సేలర్ దగ్గర ఆల్మోస్ట్ 2.5% ఆఫ్ టోటల్ బిట్ కాయిన్ సప్లై ఓన్లీ మైకెల్ సేలర్ దగ్గరనే ఉంది. సో అందుకోసమే మార్కెట్‌లో ఏది జరుగుతున్నా కూడా బిట్‌కాయిన్ బై చేసేవాళ్ళు అంటే లాంగ్ టర్మ్ కోసం బిట్‌కాయిన్ బై చేసేవాళ్ళైతే బై చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఎలా అయిపోయిందంటే బిట్‌కాయిన్ అనేది కంప్లీట్‌గా రెగ్యులర్ క్రిప్టో కరెన్సీ నుంచి అయితే కొంచెం దూరంగా ఎళ్తుంది. అంటే బిట్‌కాయిన్ అన్నది ఒక కేటగిరీ లాగా అయిపోయింది. మిగతా ఆల్మోస్ట్ థమ్ థౌసండ్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి గదా! అవన్నీ ఒక సెక్టారు బిట్‌కాయిన్ అనేది ఒక సెక్టార్ లాగా అయిపోతుంది. అంటే ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ ఫిడెలిటీ, బ్లాక్ రాక్, బిగ్ మల్టీ అది హ్మ్, సెయిలర్ గాని, ఇంకా మల్టీనేషనల్ బిగ్ కంపెనీస్ అన్నీ బిట్‌కాయిన్‌లోనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళెవ్వరు గూడా ఈ ఆల్ట్ కాయిన్స్‌లో పెద్దగా ఇన్వెస్ట్ చేయట్లేదు. మేబీ కొంచెం ఇథీరియం, కొంచెం సొలానాలో తప్ప మిగతా వాటిలలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే ఎక్కువ మొత్తంలో బిగ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయో, ఆ మనీ మొత్తం అయితే మనకి బిట్‌కాయిన్‌లోకే వస్తుంది. అందుకోసమే ఇంత డల్ టైమ్‌లో గూడా మీరు చూస్తే బిట్‌కాయిన్ ప్రైస్ మరీ ఎక్కువగా క్రాష్ కావట్లేదు. అంటే కంపేర్ టు మనకి 2024 స్టార్టింగ్‌లో నుంచి యాక్చువల్‌గా హ్యూజ్ గ్రోత్ వచ్చిందని చెప్పొచ్చు. ఓన్లీ బిట్‌కాయిన్‌లో మాత్రం. బట్ వేర్ యాస్ మిగతా కాయిన్స్ అన్నీ అదే లెవెల్ ఆఫ్ మొమెంటమ్ సస్టెయిన్ చేయలేకపోతున్నాయి. సో, దీనికి మెయిన్ కారణం ఏందంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, హెడ్జ్ ఫండ్సు అలానే ఈ ఈటీఎఫ్స్ మనీ అంతా బిట్‌కాయిన్‌లోనే ఉంది. అందుకోసమే మీరు క్రిప్టోలోకి కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా కొంచెం బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్. మన పోర్ట్‌ఫోలియోకైతే ఒక స్టేబుల్‌గా ఉండడానికైతే హెల్ప్ చేస్తుంది. సో, ఇవి ఈరోజు లేటెస్ట్ న్యూస్ గైస్. మొత్తం అయితే మనకి టారిఫ్స్ రేపు ఎలా ఉంటుందన్నది దాని మీదనే మా ఫోకస్ ఉంది. యాస్ సూన్ యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మళ్ళీ ట్విట్టర్‌లో గాని, వీడియో ద్వారా గాని అప్డేట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.